ఎందుకు మోస్ట్ ఫేమస్ సాంగ్ ఆర్కే ఫిల్మ్స్ లో 420 సినిమాలో ఓకే రామయ్య వస్తావయ్య అవును పాట గుర్తుందా మీకు? రామయ్య వస్తావయ్యా ఏమయ్యా వస్తావయ్యా మైన దిల్ తుజుక దియా ఆ పాట ఉంది కదా. ఆ రామయ్య వస్తావయ్య అన్న మాట సికింద్రాబాద్ స్టేషన్ లో శంకర్ జయకృష్ణ గారు ఎవరినో పిలుస్తుంటే విన్న మాట అది. బా ఎవరినో పిలుస్తున్నారు రామయ్య వస్తావయ్యా అని, అది వాళ్ళు పల్లవిగా చేసుకున్నారు. అలాంటి చాలా సందర్భాలు ఉంటాయి, చాలా సందర్భాలు ఉంటాయి. అయితే మీరు ఎవరితో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశారు ఈ పాటలో? బుచ్చిబాబుతోనా రెహమాన్ తోనా? బుచ్చిబాబు గారే ఆబ్వియస్ గా. అంతేనా? ఎందుకంటే ఆయనంటే నేనంటే ఆయనకి ఇష్టం ఆ సమయంలో. అంతగా ఇష్టమైన నరకమే స్వర్గం. అదే అంటే ఎక్కడ ఏ క్షణం వదలకుండా ఆయన ఏంటంటే ఏదైనా చిన్న డౌట్ వచ్చినా బలజారు ఆఫీస్కి వస్తారా ఒకసారి అంటాడు అంతే. ఇంక వెంటనే నేను ఆయన పిలిచిన ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. నాకు కూడా ఏంటంటే దీంట్లో ఒక చిన్న ఇది అతిశయోక్తి, నిజం చెప్తున్నా. నేను మామూలుగా బేసిక్గా చిరంజీవి గారి అభిమాని సార్. రైట్. అంటే ఆయన నాకు ఆరాధ్యం. ఎప్పుడో విజయనగరంలో ఉన్నప్పుడు 98, 99 ఆ టైముల్లో మేము ఆ కటౌట్లకి పాలాభిషేకాలు చేసి తెల్లవారులు బిస్కెట్లు దండలు గుచ్చి ఆ ఎదుటి వాళ్ళు ఎవరో 30 లీటర్లు పాలు పోసారంటే మేము 50 లీటర్ల పాలు పోసి దానికోసం నాన్నగారి జేబులో డబ్బులు దొంగతనం చేసి దెబ్బలు తిని చావు దెబ్బలు కొట్టేసి అయినా ఆ హీరో అంటే అంత పిచ్చి ఉన్న చిరంజీవి గారి అభిమాని. అంటే నేను ఫస్ట్ నా కోరిక చిరంజీవి గారికి పాట రాసి, నేను ఇప్పుడు ఇంతవరకు కలవలే ఆయన. ఎందుకంటే అతను నా మనసులో ఒక ఆరాధ్య దైవం. ఆయన్ని పాట రాసి ఆయనకి అన్ని సినిమాలు పాటలు డ్యాన్సులు అన్ని థియేటర్లో కూర్చొని ప్రేక్షకుల్లో చూసిన వాడిని ఆయనకి పాట రాసి బాలాజీ బాగా రాసావయ్యా అని ఆయన నోటితో అనిపించుకోదని ఎప్పుడు కోరిక. నిజంగా అది మనసులో ఉంది. ఇవాళ ఫస్ట్ టైం మీతో చెప్తున్నా, ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఆయనకి రాయలేదు కానీ వారి తనయుడు చిరు తనయుడు ఆయన చరణ్, అందుకే ఆయన కోసం అంటే ఆయనకి రాశానంటే ఫస్ట్ ఆయన నుంచి ప్రశంసే రావాలి. ఏమన్నారు రామ్ చరణ్ గారు? అదే చెప్తున్నా కదా. మరో విషయం ఏంటంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎవరిని కలవడం అవ్వలేదు, వాళ్ళు షూటింగ్లో ఉన్నారు. రామ్ చరణ్ గారు ఏమన్నారో తెలియదు. అఫ్కోర్స్ పాట వచ్చిన తర్వాత బాగుందని అందరూ అంటారు ఆబ్వియస్గా. బుచ్చి గారు అయితే పాపం పాట రిలీజ్ అవ్వకముందు చాలామందికి చెప్పారు. ఎవరు కనిపిస్తే వాడికి ఈ పాట విన్నారా ఒకసారి విన్నారా. ఎంతమంది డైరెక్టర్లు, నాకు చాలామంది డైరెక్టర్లు ఫోన్ చేశారు, ఆ పాట భలే రాసావయ్యా, ఆ పాట భలే. ఎవరు మా దశరథ్ గారు, హరిశంకర్ గారు, లేకపోతే అనురాగపుడు, ఇలా చాలామంది చేశారు. రగదీశారు బాలాజీ గారు, ఏం తాగి రాశారు అని ఇలాగే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే రామ్ చరణ్ గారికి నేను పాట రాస్తున్నప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంకొంచెం మనసు అన్ని లయం చేసి, ఏముంది అన్ఇంటెన్షనల్ గా ఇన్వాలంటరీగానే ఆపరేట్ అయిపోతాయి అన్ని ఎక్కువ. నాకు దట్టు పాటలో మీరు చూస్తే సార్, అంటే నిజంగా అతని ఎనర్జీ ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలియదు. పాట తేలిపోతుంది ఆయన డ్యాన్స్ చేయడం, ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన అంటే ఎంత శ్రమిస్తున్నాడు ఆయన. మొన్న కొండల్లోకి వెళ్ళి చూశారు కదా. అవును. పాట కూడా అంత ఎత్తుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ డ్యాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి. నిజం పాటని నేను 100 రాయొచ్చు కాక పాట 1000 చేసింది మాత్రం రామ్ చరణ్ సరే. నిజంగా 1000 చేసింది ఆయన. నాకు అదే అనిపిస్తుంది ప్రతి క్షణం. దేనికి తీసుకున్నారు పాట అంటే రెహమాన్ గారు కనిపిస్తారు ట్యూన్లో, ఆ తర్వాత రామ్ చరణ్ గారు కనిపిస్తారు. రామ్ చరణ్ గారిలో జానీ మాస్టర్ గారు చూస్తాను నేను. నాకు మంచి మాట. నిజం సార్. అది అంటే అంత అనిపించింది. నేను అసలు మీరు ఎంత బాగా చెప్పారంటే, అదే నీ అందంలో మత్తు తీసుకుని తాటికల్లికి మైకం వచ్చినంత అందంగా చెప్పారు. నిజంగానే నాకంత రామ్ చరణ్ గారు అంటే అంత, నేను మామూలుగా ఆయన డైహార్డ్ ఫ్యాన్. అంటే ఇవన్నీ ఓపెన్గా చెప్పడం కాదు. చిరంజీవి గారు నేనేమనుకున్నా, ఈ పాట విని కనీసం ఇప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తే బాగుంది నాకు. ఇప్పుడు కోరిక నిజంగా ఉంది సార్. అంటే ఆయన్ని కలవాలి. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన హీరో గారు. ఈయన పాట చూసైనా అట్లీస్ట్ నన్ను ఒకసారి ఫోన్లో అయినా ప్రశంసిస్తే బాగుందని చాలాసార్లు అనుకుంటాను అనమాట. ఎప్పుడు జరుగుతుందో చూడాలి. అయ్యో ఎంత మాట. ఆయన ప్రతిభని మొట్టమొదట రిసీవ్ చేసుకుని ఆ ప్రతిభని ఆదరించి ఆతిథ్యం ఇచ్చే ఒకే ఒక్క గొప్ప వ్యక్తి సార్. ఒకే ఒక్క, ఈ మాట రెండోసారి కూడా చెప్తున్నాను, ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో. ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీలోని అలాంటి హీరో లేరు.
ఎంతమంది బలగం వేణు వాళ్ళ టీంను పిలిచి ఇంకో టీంను పిలిచి బాగా ఆడితే సినిమాలు కుర్రాళ్ళు బాగా చేస్తుంటే ఇప్పుడు మాట్లాడతారేంటి? లారెన్స్ రాఘవ, ఇఫ్ యు రిమెంబర్, ఆయన సింగిల్ లెగ్ మీద డాన్స్ చేశాడు ఒకసారి, ఒక కాలు చేసి ఒకే లెగ్ మీద డాన్స్ చేస్తే ఆయన ఆ రోజుల్లో TV9 లోకి వచ్చి ఆయన ఆ డాన్స్ ఎంతో మెచ్చుకున్నారు. ఎప్పుడు మాట అది? ఐఎమ్ టాకింగ్ అబౌట్ TV9 వచ్చిన కొత్త రోజుల్లో నేను చెప్తున్నా, అంటే దాదాపు 20-25 ఏళ్ల క్రితం మాట. అలా ఎంతమందినో. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆయన మనసులో ఒక స్థానం, ఎందుకంటే 2 రకాలు. ఒకటి మీ ప్రతిభని ఆయన ఎంతో మురిసిపోయి ఉంటారు ఇలాంటి పాట మీరు రాసినందుకు, రచయితలకు ఆయన ఇచ్చినంత వాల్యూ. సత్యానంద్ గారు అక్కడ సింహాసనం ఉంటే రచయితే రారాజు, మేం కాదని చెప్పి సత్యానందన్ గారిని కూర్చోబెట్టారు దాంట్లో. చూశాను నేను అది. చాలా ఆయన చాలా ఆయన మానసిక స్థితి చాలా హైట్స్లో ఉంటుంది సార్ ఆయనది. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాను, ఆయన ఆలోచన విధానం పరిధి చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన చూసిన జీవితం లోతు మేము ఎవరైనా చూస్తున్నాం కదా, ఎవరు చూస్తారు? ఎవరి వల్ల ఆయన లోతు ఆయన మొహంలో కనిపిస్తుంది, ఆయన ఆప్యాయత ఆయన మాటల్లో కనిపిస్తుంది. అవి కూడా ఒరిజినల్, ఆర్గానిక్. దేర్ ఈజ్ నో ఫిల్టర్స్, దేర్ ఈజ్ నో సెన్సర్, దేర్ ఈజ్ నో దిస్ థింగ్. ఎందుకంటే మంచి వాళ్ళకి మంచి వస్తుంది కదా సార్ మాట. సహజాయతే ఇది సహజం అంటారు. అంటే ఒక చెట్టు, ఒక విత్తనంలో ఎన్ని గుణాలు ఉంటాయంటే అది మొక్క అవుతుంది, మాన అవుతుంది, బెరడు అవుతుంది, కొమ్మ అవుతుంది, కాయ అవుతుంది, పండు అవుతుంది, ఓ మహావృక్షం అవుతుంది. అది విత్తనంలో సహజం. అలాగే చిరంజీవి గారు అక్కడ విత్తనం స్థాయి నుంచి ఇవాళ వటవృక్షం అయిపోయి ఆయన చెట్టు కింద ఎంతోమంది నీడలో ఉన్నారు. మహానుభావుడు. ఆయన గురించి నేను ఎప్పుడు అదే అనుకుంటా, ఆయనకి ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా పాట రాసే అవకాశం. అయితే అందరూ అభిమానులందరూ గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఆయన అభిమానులందరూ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. అవును, ఎవరి రంగంలో వాళ్ళు. మీకు ఒక విధంగా ఇది కూడా కారణం మీకు తెలుసా? నేను చిరంజీవి గారిని అభిమాని ముందు నుంచి ఈ ఇండస్ట్రీకి ఎలా పరిచయం అవ్వాలి, చిరంజీవి గారికి ఎలా వెళ్ళాలి దగ్గరికి అంటే, ఏదైనా ఆర్టిస్ట్ని అయితే అంత మేబీ రాణించకపోవచ్చు, 100 మంది 1000 మంది ఆర్టిస్టులు, ఏదో ఒక పెక్యులర్ దీంట్లో వెళ్దాము అంటే నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ లలిత కళలు వీటి మీద ఈ ఆర్ట్ సైడ్ చాలా నేను అన్నిట్లోనే దూరేవాడిని. విజయనగరం అంటేనే అది. డాన్స్ చేసేసేవాడిని, లేకపోతే పాటలు పాడేసేవాడిని, లేకపోతే పాటలు రాసేవాడిని, నటించేసేవాడిని, ఇలాగా అన్నిట్లో దూరిపోదామని. కానీ అన్నిట్లో అదేదో సామెత చెప్పినట్టు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఇప్పుడు పడవలో వెళ్తున్నవాడు నదిలో మునిగిపోయాట. వెంకటరమణ, ఏడుకొండలవాడ, శ్రీరామ, శ్రీకృష్ణ అంటే దేవుళ్ళు వస్తున్నారు పోతున్నారు. అంటే సరే శ్రీకృష్ణుడు వస్తాడని శ్రీరాముడు వస్తాడని ఏడుకొండలవాడు, తర్వాత శివుడు, అందరూ వచ్చి వెళ్ళిపోతారు. ఒరే ఒక దేవుడిని కోరుకోరా, కోరుకుంటే వాడిని తీసి పైకి తీస్తారు. అలాగా ఇన్ని చేయడం కాదు, ఏదో దాంట్లో స్పెసిఫిక్గా వెళ్దాం, అలా వెళ్ళి అలా దగ్గర అవ్వచ్చు అన్నది కూడా నాకు ముందు నుంచి ఉంది. అంటే చిరంజీవి గారు అన్నది నాకంటే అది పెద్ద పోర్ట్రేట్ నా గుండెల్లో. గమ్యం, ఆ గమ్యం ఆయన ఇంప్రెస్ చేయాలి, ఎలా చేయాలి. నిజంగా అవకాశం ఈ పాటతో వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎప్పటివరకు 100% చూద్దాం. చిన్నపాటి ప్రతిభను కనబరిచిన కూడా ఆయన మనస్ఫూర్తిగా ఒక ఫోటోగ్రాఫ్ బాగా తీసిన ఫోటోగ్రాఫర్ని కూడా ఆయన మెచ్చుకుని వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళినంత గొప్ప సంస్కారవంతుడు చిరంజీవి గారు. వాళ్ళ పెళ్లికి ఎక్కడో చాలా మేదీపట్నంలో ఎక్కడో ఉంటే అడ్రస్ కనుక్కుని పెళ్లికి వెళ్ళి వచ్చారు. సో ఆయన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను మీకు కనెక్ట్ అవుతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.